భక్తులారా, శిష్యులారా, అంతా దేవుని చేతిలో ఉంది. అంతా దేవుని చేతిలో ఉంది. కొడుకు చనిపోవచ్చు, భార్యకు రోగం రావచ్చు, ఆస్తిపాస్తులు నష్టం కావచ్చు. భయపడవద్దండి. ఒక విశ్వాసం పెట్టుకోండి. సుఖమే దుఃఖమే మేరే భగవాన్ తేరీ ఇచ్ఛా పూరత్ హో. నీ ఇచ్చే నెరవేరుగాక, నా ఇచ్చ నెరవేరదు పరమాత్మ. ఏమి జరిగినా నీ ఇచ్చతోనే జరుగుతుంది. సుఖమే దుఃఖమే మేరే భగవాన్ తేరీ ఇచ్ఛా పూరత్ హో. జీవితంలో ఈ సూత్రం ఆధారంగా పెట్టుకోండి, ధన్యులైపోతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది మీలో. ఒకని ఇల్లు కాలిపోయింది, ఫర్నిచర్ అంతా కాలిపోయింది, పుస్తకాలన్నీ కాలిపోయినాయి, వాని బట్టలన్నీ కాలిపోయినాయి. వస్తే ఎవరో చెప్పినారు ఈ రీతిగా అంతా కాలిపోయింది అని. ఒక్క క్షణం నిర్లిప్తత, బాధ ఆవరించింది. దైవాన్ని తలిచినాడు. మై ఫర్నిచర్ ఇస్ బర్న్డ్, మై బుక్స్ ఆర్ బర్న్డ్, మై క్లోత్స్ ఆర్ బర్న్డ్, మై ఆర్నమెంట్స్ ఆర్ బర్న్డ్, బట్ ఓ గాడ్, మై ఫేట్ ఈజ్ నాట్ బర్న్డ్. భగవాన్, పుస్తకాలు కాలిపోయినాయి, ఈ కుర్చీలు బల్లలు కాలిపోయినాయి, బట్టలు కాలిపోయినాయి, బట్ మై ఫేట్ ఈజ్ నాట్ బర్న్డ్. ఆ ఫేట్ ఉంది. నీ ఇచ్ఛతోనే జరుగుతుంది. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ సుఖం వచ్చినా, ఏమొచ్చినా పరమాత్మ నీ లీల. సారి పదవులు ఇస్తావు, పదవులు పీక్కుంటావు. గౌరవం ఇస్తావు, గౌరవం లాక్కుంటావు. అందమిస్తావు, కురుపిగా తయారు చేస్తావు. ధనమిస్తావు, కటిక బీదవానిగా తయారు చేస్తావు. పెద్ద అధికారం ఇస్తావు, ఉద్యోగం పోయేటట్లు చేస్తావు. సర్వము నీదే నీదే నీదే. తేరీ ఇచ్ఛా పూరత్ హో. ఇది ఏనాడైతే మీ హృదయంలో భద్రంగా నాటుకుంటుందో ఈ సూత్రం, మీకంటే ఆనంద పురుషులు ఎవరూ దొరకరు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఇదే నిజమైన సంతోషానికి మార్గం. ఇది ప్రాక్టీస్ చేయాలి.